హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. భారతీయ నృత్య కళల్లో కూచిపూడి నృత్యానికైతే ఒక చెప్పలేని ప్రత్యేకత ఉందనే చెప్పాలి. వాచికాభినయం నృత్యం ప్రధానంగా సాగేటువంటి ఈ కళలో ఖచ్చితంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే కూచిపూడి గ్రామం అనేది ఒక కళలో ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం. ప్రస్తుతం అనేవైతే మనం కూచిపూడి గ్రామంలో ఉన్నాం. శ్రీ బాల త్రిపుర సుందరిగా పూజించబడేటువంటి టెంపుల్లో అయితే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ టెంపుల్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎంతో ప్రాచీనమైన టెంపుల్ అనే చెప్పుకోవాలి. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా కూడా ఇక్కడ వెలసినటువంటిది. కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ కళకి ఏదైతే ఉందో కూచిపూడి కళకి ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు రావడం వెనుక కూడా ఈ టెంపుల్కి అయితే ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే అమ్మవారిని ఇక్కడ ఆ నృత్యానికి సంబంధించి వారు ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా అయితే వారు కొలుస్తారు. ఆమె ఆశీస్సులతోనే కూచిపూడి నాట్యం అనేది వెలసిల్లింది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు. ఎందుకంటే కూచిపూడిలో వాచికాభినయం నృత్యం ప్రధానంగా సాగేటువంటి ఈ నృత్యంలో అనేకమైనటువంటి అంశాలైతే దాగి ఉన్నాయని చెప్పాలి. భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి కళ కట్టడాలు కానివ్వండి, ఇప్పుడు సైన్స్కి సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ కళలో దాగి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు. పెరుగుతున్న టెక్నాలజీని గత కాలంలోనే వీరు ప్రాచీన కాలం నుంచే కూడా ఈ కళల్లో ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. చూద్దాం అసలు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి అంశాలు మిళితమైనాయి, కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ నృత్యం ఇంతగా వెలసిల్లి అభివృద్ధి చెందడానికి అసలు కారణం ఏంటి, మరి బాల త్రిపుర సుందరిని ఎందుకు ఎన్నుకున్నారు, ఈ దేవీ దేవతలను పూజించడం వెనుక అంతరార్థం ఏంటి, అసలు కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి కూచిపూడి నృత్యానికి గల ప్రత్యేకత ఏంటి, ఇలాంటి అంశాలను కూడా పూర్తిగా లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి, ఒకవైపు నృత్యాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ చూద్దాం. అసలు కూచిపూడి ఆ నృత్యం ఏంటి, అసలు ఇంత ప్రసిద్ధి చెందడానికి ఇంతగా భారతదేశంలో ఉన్నటువంటి నృత్య కళలలో కూచిపూడి ఒకటే అని తెలుగువారి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు ఈ నృత్యం ఎదిగింది అంటే ఇది ఇంత కృషి ఉంది. వేదకాలం నుంచి కూడా భారతముని కూడా దీన్ని వివరించారు. అందుకే తెలుసుకుందాం అనేక అంశాలు, ఇవి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం ఒకసారి. సో ఆలయం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం, మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల చూడొచ్చు పూజారులు కూడా వారు చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం అసలు లోపల దర్శనం ఎలా ఉంటుంది, అమ్మవారు ఎలా ప్రతిష్ఠించారు, ఇవన్నీ అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ద్వారం ప్రధానంగా వచ్చినప్పుడు ధ్వజస్తంభం అయితే మనకి దర్శనమిస్తూ ఉంది. చూడండి క్షేత్రం కూడా ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉందనే చెప్పుకోవాలి. మరి భారతీయ సంప్రదాయంలో గుడులకు గోపురాలకు ఎంత విశిష్టత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే భారతీయ జీవన విధానంలో గుడులు అనేవి ఒక ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కూచిపూడి గ్రామానికి సంబంధించి కూడా ఒక ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా మనం చెప్పుకుంటాం. ఇందాక చెప్పుకున్నట్టుగా బాల త్రిపుర సుందరి అమ్మవారు ఎంత దీదీప్యమానంగా వెలిగిపోతున్నారో మనం చెప్పుకోవచ్చు. కన్నుల పండుగగా ఉంది. ఆమెను చూడాలంటే 2 కళ్ళు సరిపోవు అనే చెప్పుకోవాలి. ఒక శాంతమూర్తిగా ఆమె విగ్రహ ప్రతిష్టాపన ఎంత అద్భుతంగా ఉందో చెప్పుకోవాలి. వేద మంత్రాలతో పఠిస్తూ కూడా పూజలు చేస్తున్నారు. మనం విజువల్స్ పూర్తిగా చూసుకోవచ్చు. అమ్మవారు కలకల్లాడుతూ నిండుగా కనిపిస్తున్నారు. ఆమె భక్తులు కూడా చాలా సంతోషంతో మరి పూజలు అందుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మనం పూర్తిగా. అలాగే అటు రామలింగేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామలింగేశ్వర స్వామి మనం కొన్ని చూస్తూనే ఉంటాం. రామలింగేశ్వరం సైడ్ కూడా మనం గుళ్ళలో కూడా చూస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే బాల త్రిపుర సుందరి అమ్మవారికి తోడుగా కూడా రామలింగేశ్వర స్వామి ఇక్కడ సమేతంగా కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. వీరినే కూచిపూడి గ్రామానికి సంబంధించి ఒక నృత్యానికి ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా కూడా ఇక్కడ కొలుస్తారని ఇక్కడ ఉన్నటువంటి నృత్యకారులు అయితే చెప్తూ ఉంటారు. నిత్యం పూజలు అందుకుంటారు. ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ మనకి లింగం రూపంలో అయితే దర్శనమిస్తున్నారు. రోజు కూడా ఆయన ఆతిథ్యాలు అందుకుంటారు. సకల పూజలతో ఆయన విరాజిల్లుతారు. ఇక్కడ భక్తుల కోరికలను కూడా తీర్చుతారు అనేది మనకి ఇక్కడ ఆ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. వీటితో పాటు కుమారుడైనటువంటి వినాయకుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడటం విశేషంగానే చెప్పుకోవాలి. ఆయన ముందు కూడా నంది కూడా గర్భగుడిలో ప్రతిష్ఠించడం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా నందికి పక్కగానే కూడా వినాయకుడిని ప్రతిష్ఠించారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ వినాయకుడు ఒక గర్భగుడికి ముందుగా కూడా ఆయన ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఇది ఎంతో అద్భుతంగా కన్నుల పండుగ కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి.
చూసారు కదా, అమ్మవారి ప్రతిష్టాపన కానివ్వండి, గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా ఎంతగా కలకల్లాడుతూ నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. అసలు చూద్దాం మరి ఇంకా ఇక్కడ నృత్యకారులు కూడా ప్రదర్శన చేస్తున్నారు. వారిని అడుగుదాం అసలు ఎలాంటి నృత్యాలు ప్రదర్శిస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, నృత్యం చేయడంలో ఎలాంటి కష్టం దాగి ఉంటుంది, ఎన్ని ఏళ్ల కాలం నుంచి ఈ నృత్యం అనేది ప్రదర్శించబడుతుంది, ఇలాంటి అంశాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారతీయ నృత్య విధానంలో ఇది ప్రాచీనమైనటువంటి కళ. ఈ కళను అభ్యసించడం ద్వారా అనేక వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు చేసేటువంటి యోగా కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, పూర్తిగా కూడా వ్యాయామం కూడా ఈ కళలోనే మనం అన్నీ మనకి సమకూరుతాయి. ఈ కళను నేర్చుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా హెల్త్ పరంగా కూడా మనం ఎలాంటి యోగాలు చేయనవసరం లేదని కూడా ఇక్కడ వీరు చెప్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఆ నృత్య భంగిమలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారు. ఎంతోమంది కళాకారులు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా వీరు అభ్యసించడం జరుగుతుంది. కళను అభ్యసించడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కృషితో, పట్టుదల, అన్ని ఆత్మవిశ్వాసంతో ఈ నృత్యాన్ని అయితే అభ్యసించాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాచీనమైన కళ ఇది. భారతదేశంలో సాంప్రదాయాన్ని, కట్టుబాట్లను, అనేకమైనటువంటి అంశాలతో మిళితమైనటువంటిది ఈ కూచిపూడి అనేది. కూచిపూడి నృత్యాలు గత ఏళ్ల కాలం నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి పశుమర్తి రక్తయ్య శర్మ, ఆయన ఈ గురువుగా కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వారి తరతరాలు కూడా ఇక్కడ ఈ కళనైతే ఎంతో మందికి నేర్పిస్తున్నారు. ఇక్కడ కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి నృత్యకారులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ కళను అభ్యసిస్తున్నారంటే మరి కూచిపూడి కానివ్వండి, భారతీయ కళలకు అంతటువంటి ప్రాచుర్యం ఉందనే చెప్పుకోవాలి. సో మాట్లాడదాం అసలు ఈ కళలకు సంబంధించి ఆయన ఎంతకాలంగా సేవలు అందిస్తున్నారు, ఎంతమంది కళాకారులు ఇక్కడ నేర్చుకుంటారన్న అంశాలను గురించి కూడా మనం ఇక్కడ పూర్తిగా ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి గురువులు కూడా మనతో పాటు ఉన్నారు. పశుమర్తి రక్తయ్య శర్మ, ఆయన ఎన్నో ఏళ్ళుగా కూడా కూచిపూడి నృత్యానికి సేవలు చేస్తున్నారు. ఎన్నో కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? మాది కూచిపూడేనండి. మొట్టమొదటి నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. మా గురువు గారు మొట్టమొదటి మహానుభావుడు వేదాంతం పలహాశర్మ గారు. ఆయన బాణీ ఇప్పుడు నేను చెప్పాను మీకు. కూచిపూడిలో బాణీలన్నీ ఒకటే, లాలిత్యం, అభినయం. మరి సాహిత్యంలో ఉన్న అర్థాన్ని బట్టి ఎట్టా చేయాలి, మనకు ముద్దలు ఎంత మటుకు పట్టుకోవాలి. నీకు డ్యాన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయినా సాహిత్యం తగ్గిపోతుంది. అట్లా కాకుండా ట్రెడిషన్లో ఏం చేశారు వీళ్ళు, సాహిత్యంలో ఉండేటువంటి వ్యవహారం అంతా డ్యాన్స్లో కానీ అభినయంలో కానీ చూపించారు. అది ఏం చేస్తానంటే మీకు ఇప్పుడు నాకు 84 అండి. నేను మొదటి నుంచి దీంట్లోనే ఉన్నాను. నేను ఆ పెద్దవాళ్ళందరినీ చూశాను. అయితే అప్పుడు విషయంలో మీకు యక్షగానాలు ప్రాధాన్యం, కానీ మరి ఈ నృత్య రూపకాలు ఇవన్నీ తక్కువ లేవు. సోలో సిస్టమ్ ఉంది. సోలో సిస్టమ్ అది వేరు. అది మధ్య మధ్య నాటకాల్లో ఎట్టా చేసేవాడు అక్కడక్కడ అయ్యా. అందుచేత ఇప్పటికీ కూడా నేను ఏం చేస్తున్నాను, ఈ ట్రెడిషన్ ఎట్టా బతుకుతుంది, దీనికి ఏం చేయాలి మనం. అందుచేత ఏం చేయాలని ఆలోచిస్తుంటే చాలామంది వస్తున్నారు, నేర్చుకుని దీన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. అయినా కానీ ఉన్నవాడికే చెబుతున్నాను నేను, అట్టా కాదు. ఇప్పటికైనా ఎవరైనా సరే దీన్ని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పట్టుగా ఉండి కూచిపూడిలో ఉండి చాలా ఉంటే మటుకు నేను తప్పకుండా నేర్పుతా అని చెప్పి. కూచిపూడికి సంబంధించి అసలు ప్రధానంగా దీంట్లో ఇలాంటి అంశాలు దాగి ఉంటాయి. కూచిపూడి నృత్యం అనేది అసలు అయ్యే చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ముందు దానికి దీనికి కూడా మీకు అభినయం చెప్తున్నాను. మనకు తట్టులోనే ప్రాధాన్యం ఉంది. మీకు ఎదుళ్ళు ఉంటాయి. మీకు ఇప్పుడు అంబాపరాకే ఉందనుకోండి, చెబుతాం మీకు. మన ప్రాధాన్యం ఎప్పటి నుంచో నాటకానికి ముందు అంబాపరాకు పెట్టుకుంటాం మనం. బయటి వాడికి దీనికి అడగమన్నారుగా మీరు, దానికోసం చెప్తాను మీకు. జతి ఎట్టా పెడతారు వీళ్ళు, కిడతగా ధీమ్ దమ్ తక్కిట్ట తక్క జన్ తక్కిట్ట మిశ్రతాపు ఉందిగా. తక్కిన వాటిలో ఇవి ఉండవు, మొట్టమొదటి ఉండవు. తర్వాత మీకు ఓంకారి కౌమారే వరది శర్వాణి తక్కట దండ తజను, ఇవన్నీ ఒక ఊపులు అన్నమాట. కూచిపూడిలో ప్రత్యేకమైన బాణి ఒక తాళాలు ఉన్నాయి మీకు. అంతేగా తక్కిట తాం తాతయ్య తక్కిట్ట 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 అని జాతరలన్నీ మిక్స్ అయి వస్తాయి చూడండి మీకు. తాండవమడిన తరుణి పరకు ఈ రీతిగా మేము మడ దిశరం, ఈ రీతిగా మేము మడ చతురస్యం,
ఓ ఓ ఓ జనని తజంతతో తదిదితో దినగడతగతాయి. కూచిపూడి అంటే ప్రత్యేకమైన ఒక బాణి, ఒక పట్టు, దీని ఉన్న విశ్లేషణ చాలా ఉందండి. వాచికాభినయం ఖచ్చితంగా ఉండాల్సిందేనా స్వామి కూచిపూడి నృత్యంలో? కూచిపూడి నృత్యం వేరండి, నాటకాలు వేరుగా. ఏమంటారు? ఇప్పుడు కూచిపూడి నృత్యం అంటున్నాం మనం, యక్షగానాలు వేరుగా. నృత్యం తక్కువ పూర్వం చేత సోలో సిస్టమ్. నృత్యం ఉంది, యక్షగానాల్లో నృత్యం మిక్స్ అయిపోయి వాచికాభినయం ఉంది, కానీ మీకు సోలో సిస్టంలో వాచికాభినయం తక్కువ. అంతేగా మరి. ఇప్పుడు మీకు వాడు ఏమంటాడు, భక్త ప్రహ్లాదులో ఒక సన్నివేశం చెబుతాను మీకు. నేను ఎన్నిసార్లు చెప్పాను వింటలేదు వీడు అని హిరణ్యకశిపుడు మంత్రితో చెబుతాడు. ఆ చెప్పినప్పుడు ఏమంటాడు మంత్రి, మహాప్రభో ప్రహ్లాదుడు పంచార్థములు బాలుడు కదా, ఇంకొకసారి ప్రయత్నించి చూడు అంటాడు వాడు. సరే ప్రయత్నించమంటాడు. అప్పుడు వచ్చేటువంటి ప్రహ్లాదుడు వచ్చేటువంటి భక్తి ఎట్లా ఉంటుంది, నిరుపమాసం సదా శ్రీహరి శ్రీహరి అంటే కానీ మొదలు రాడు వీడు. ప్రతి దాంట్లోనూ కూచిపూడి బాణీలో మరి సాహిత్యం తగ్గట్టుగా బాణి ఇది నృత్య నాటకంలో ఏం సన్నివేశం ఉంది, దాని స్టోరీ ఏమిటో దానికి ప్రాధాన్యం ఇచ్చారు వీళ్ళు. శ్రీహరి నిరుపమాసం సర నీరధితరాణం స్వర హృది మానస హదివర చరణం హలకోలిసా, ఒక పట్టు ఒక బాణి, హలకోలిసా కుంస జలజ కోద డాకం స్వరితముఖల చాన విలసితౌలీరో ఊస్మత హృది కృష్ణ హరివర చరణం. భావం తాళం ఎక్కడ ఫినిషింగ్ ఉంది, ఎక్కడ ఫినిషింగ్ ఉంది, ఎంత వెరైటీ ఇచ్చారు వీళ్ళు. మామూలుగా దిత్త అది వేరు, స్వత హృది సాహిత్యంలో సంగీతంలో ఫినిషింగ్ పెట్టారు వీళ్ళు. ఈ సంస్కృతి భారతదేశంలో యక్షగానాలు ఎక్కడా లేదు. దీన్ని కాపాడాలని బట్టి శక్తి మరి అందరి మీద ఉంది, మరి ఏం చేస్తారో తెలియదండి మనకు. దీన్ని కాపాడాలని చెప్పి ఎన్నాళ్ళ మట్టించో అనుకుంటున్నాను, ఎవరు సహకరించట్లేదు సార్. 84 వేళ్ళు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఒక పడుచు పిల్లలాగా మీరు మరి అట్ట తప్పదు. గెంతుతున్నారు, ఎగురుతున్నారు, నాట్యం చేస్తున్నారు, ఎట్లా సాధ్యమో? అది మా అమ్మవారి యొక్క దయండి. ముందర నాకు మా బాలా త్రిపుర సుందరి ఎప్పటి నుంచో ఆ తల్లి 90 ఏళ్ల వాడిని కూడా ఇది కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్టగా ఎగురుస్తుంది ఆవిడ. ఆవిడ దయ్యం మనదేం లేదు. కాగా మా గురువుగారి ఆశీర్వచనం, పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పెట్టిన భిక్షే కానీ మనదేం లేదండి. ఇప్పుడు మనం చేసింది ఏం లేదు. వాడు మహానుభావులు అండి వాడు. అమ్మమ్మమ్మ వాడని స్మరించుకుంటే కానీ ఇప్పుడు కుదరదు కూచిపూడి అనేది. మీరు చెబుతున్నాగా మీకు ఈ ప్రహ్లాదుడు వస్తాడు, ఒరే ప్రహ్లాద త్రిలోకాధినాథుండనైన నాకు కుమారుండవై లోకరీతిని గైకొనక నా వైరిని స్మరించుతూ చెడదలంచేది మరా ప్రహ్లాద అంటాడు హిరణ్యకశిపుడు. భావం ఎట్టాను, ఒరే ప్రహ్లాద త్రిలోకాధినాథుండనైన నాకు కుమారుండవై లోకరీతిని గైకొనగా నా వైరిని స్మరించుచు చెడదలంచేదివేమిరా, మళ్ళా ప్రాణం విడికి తండ్రి కొడుగ్గా చెడదలంచేదివేమిరా ప్రహ్లాద అంటాడు వీడు. వీడంటాడు, తండ్రి నా మనవి ఆలింపుడు, వీడు సాధువుగా ఏంటి చెప్పమంటాడు. ఈశ చరాచర జగతికి శ్రీ సఖుడధినాథుడగుచు చెలగొచునుండం. ప్రభుత్వ ప్రోత్సాహాలు ఎట్లా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు కళలను ప్రోత్సహిస్తున్నారు. మరి కూచిపూడిని బతికించడంలో ఎట్లాంటి పాత్ర ఉంటే బాగుంటుందని? అంటే మహానుభావుడు అండి ఆయన. ఇప్పుడు ఆయన సిన్నిసాటి ఎటు మనం చెప్పలేం, భలేవాడు అంతేగా. మరి మళ్ళా ఆయనే కావాలని చెప్పింది ప్రజలంతా. మరి ఎటువంటి కావాలంటే ఆయన దృష్టికి తీసుకెడితే ఆయన చెప్పేదాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఇప్పుడే ఇదే కావాలంటే మన ఆయన ఉంటాడు మనకు తెలియదుగా, అంతేగా. ఆయన దృష్టిలో ఉంది ఇది, ఆయన ఎప్పుడూ అనుకున్నాడు. కూచిపూడి ఇక్కడి నుంచి మీకు
ఇక్కడ హంసద్వీప్ వరకు పర్యాటక కేంద్రం చేద్దామని అనుకున్నాడు. అమ్మ ఆయన దృష్టిలో ఉంది ఇది. అట్లాగే కూచిపూడి ఆర్ట్ కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడు హై స్కూల్లో కూడా సబ్జెక్ట్ పెట్టాడు ఉంది అప్పుడు. తర్వాత ప్రభుత్వాలతో తీసేసినట్టు మనం ఏం చేయలేదు దానికి మనం. అయితే దీని ఆయన దృష్టిలో ఉంది. ప్రస్తుతం ఆయన చాలా కొంచెం ఇబ్బందులో ఉన్నాడుగా, అందుకని దృష్టిలో నెమ్మది తీసుకొస్తాడు ఆ మహానుభావుడు, తీసుకొస్తాడు నమ్మకం నాకు గట్టిగా ఉంది. అది ధన్యవాదాలు స్వామి. మా పొలిటికల్స్ టీంతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. అదండి. మీరు కూడా 84 ఏళ్ల వయసులో ఒక పడుచుకుల్లార్లా 85 ఎన్నో సేవలు చేస్తున్నారు. 84 దాటి 85 రన్నింగ్లో ఉంది. అయినా కానీ ఇటువంటి సమస్య వస్తే మటుకు బ్రహ్మాండంగా నాకు చేయాలని దృష్టి. కాళ్ళు నొప్పులో తలకాయ నొప్పో ఒళ్ళు నొప్పో ఇవి లెక్క చేయను నేను. మనకు ఆర్ట్ కావాలి. ఏం చేస్తానంటేనండి దీన్ని బతికించాలని చెప్పి తాపత్రయం నాకు ఎప్పటి నుంచో, అంతకంటే ఏం లేదండి. దీని విశ్లేషణ చాలా ఉంది. తప్పకుండా మరొకసారి మళ్ళీ కలుస్తాం స్వామి. ఈ కళలను బతికించడంలో మీ పాత్ర కొనియాడదగింది. ఖచ్చితంగా కళ బతకాలి, మీరు బతికించాలి అని చెప్పేసి నా సంపాదన. పొలిటికల్స్ టీం కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది. చూశారు కదా, ఏదైతే కళను బ్రతికించడంలో పసుమర్తి రత్తయ్య శర్మ గారి పాత్ర ఎంత చెప్పదగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైతే కూచిపూడి నాట్యం ఉందో తరతరాలుగా ఆయన అభ్యసిస్తూ నిత్యం ఆచరణ చేస్తూ కూడా పూర్తిగా కళను ప్రోత్సహిస్తున్న పరిస్థితి. విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది కళను ఇష్టపడి నేర్చుకోవడానికి వస్తున్నారు. ఆయన ఇంకొక విన్నపం కూడా చేస్తున్నారు. ఎవరైతే కళను నేర్చుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కళకు సంబంధించి కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మేము చేయగలము అన్న ఒక ఖచ్చితంగా సంకల్పం ఉంటేనే మీరు ఖచ్చితంగా రండి, అది. నేర్చుకోండి. కళను నేర్చుకోవాలంటే సంకల్ప సిద్ధి లేకపోతే ఏది నేర్చుకోలేం. ఏదో వచ్చామా పాశ్చాత్య కళలు నేర్చుకున్నట్టు డ్యాన్స్లు వేసామా వెళ్ళినామా అన్నట్టు కాదు. కూచిపూడి అనే నృత్యాలు ఏవైతే ఉన్నాయో భారతీయ సాంప్రదాయాలను, ఆ అభినయాన్ని, ఆచరణలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయాలను కట్టుబడి వాటికి సంబంధించి అనేక అంశాలను మిళితం చేసుకొని ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయాన్ని ముందు తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా నేర్చుకోండి. మనం సంపాదనే ముఖ్యం కాదు, సంపాదన కంటే ముందు కూడా భారతీయతను మనం చాటి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా కూచిపూడిని ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కూడా కళను ప్రోత్సహించడంలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను బ్రతికి చివరి వరకు కూడా ఖచ్చితంగా కూచిపూడికి ఎన్నో సేవలు చేస్తాను. ఇంకా దీని ప్రాచుర్యాన్ని పెంచడంలో కూడా నేను ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా కళలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి పొలిటికల్ టీం కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా కళలను బతికిద్దాం, భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేద్దాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ కూచిపూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.